రాములు ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే వాళ్ళు గుద్దలో దమ్ముందిరా. వచ్చిండు ఆయన, వచ్చి మా ఇంటికి వచ్చిండు, చేసుకున్నాడు. ఏమని చెప్పాడు మీ ఇంటికి వచ్చి? నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నీ మొగుడు ఎప్పుడైనా పెడతాడు. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అంతవరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఒంటరిగా కలలకంటూ బతకాలి. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36, 40. అయితే ఏం కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు అని చెప్పిండు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? చెప్పలేడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పను బ్రదర్. చెప్పు. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ఈ అదవనే చేసుకోవాలా? నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? ఇచ్చిరు కానీ వేరే ఆయనకి ఇచ్చి చనిపోయిండు ఆయన. వస్తే ఇక వేరే ఆయన మా ఊరు ఆయన వచ్చి ఇట్లా నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? ఎవరితో అయింది? అక్కడ అయింది. వేరే ఊరికి ఇచ్చిర్రు. ఏ ఊరికి ఇచ్చారు? గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా బోడపల్లి మండలం చిన్న గ్రామం, తెలంగాణ. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు. ఆయనకి పెళ్ళాం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.